చాలా మంది డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వకముందే వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఒక సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అండ్ సమ్ పిగ్మెంట్ లైటింగ్ సీరమ్స్. వచ్చిన పేషెంట్స్ అందరూ చెప్తూ ఉంటారు కోజిక్ యాసిడ్, నియాసినమైడ్ సీరం వాడుతూ ఉంటాము అని. కొంతమంది అయితే సమ్ ర్యాండమ్ క్రీమ్ పేర్లు కూడా చెప్తూ ఉంటారు. అసలు మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఆ ప్రొడక్ట్ మీద అసలు మ్యానుఫ్యాక్చర్డ్ బై అని కానివ్వండి, ఆర్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ అన్నది కానివ్వండి, ఆర్ వేర్ ఇట్ ఈస్ మేడ్ అన్నది కానివ్వండి, ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, కొన్ని ఓటీసీ ప్రొడక్ట్స్ లో స్టిరాయిడ్స్ కానివ్వండి, ఆర్ హైడ్రోక్వినోన్ కానివ్వండి, ఆర్ మెర్క్యూరీ కంటెంట్ కానివ్వండి ఉంటుంది. వీటి వల్ల ఏమవుతుంది, మనం క్రీమ్ స్టార్ట్ చేసినప్పుడు మంచిగా ఫెయిర్నెస్ ఆర్ ఇన్స్టెంట్ బ్రైట్నెస్ అన్నది తెలుస్తుంది విత్ ఇన్ 10 days ఆర్ 2 weeks. బట్ లాంగ్ రన్ లో అది మీ స్కిన్ ని డెఫినెట్ గా డ్యామేజ్ చేస్తుంది. ఈ డ్యామేజ్ అన్నది ఏంటి, కొంతమందికి పింపుల్స్ రావచ్చు, కొంతమందికి రెడ్నెస్ ఉంటుంది, కొంతమందికి సన్ సెన్సిటివిటీ, ఫోటో సెన్సిటివిటీ అన్నది బాగా ఎక్కువ అవుతుంది, కొంతమందికి అన్ఈవెన్ పిగ్మెంటేషన్ కూడా వస్తూ ఉంటుంది మనం ఇలాంటి క్రీమ్స్ లాంగ్ రన్ లో వాడే కొద్దీ. సో మీరు ఎప్పుడైనా కానీ ఎస్పెషల్లీ నైట్ పిగ్మెంట్ లైట్నింగ్ క్రీమ్స్ యూజ్ చేసేటప్పుడు డెఫినెట్ గా ఒకసారి మీ డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఆ క్రీమ్ వాడచ్చా లేదా అన్నది తెలుసుకొని మాత్రమే వాడండి. ఇలాంటి ర్యాండమ్ ప్రొడక్ట్స్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది కానీ మీ స్కిన్ అన్నది గ్లో అన్నది రాదు.